శత్రు దేశాలకు వణుకు పుట్టించేలా అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే మెరుగైన ఫీచర్లతో నాగస్త్ర-1 భారత సైన్యం అమ్ముల పొదిలో చేరింది. శత్రు లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. రాడర్లు గుర్తించకుండా ఇది దాడులు చేయగలదు. అధునాతన ఫీచర్లతో దేశీయంగా దీన్ని రూపొందించారు. ఇప్పటికే 120 నాగస్త్ర-1లు భారత సైన్యం చేతికి చేరాయి. భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన నాగాస్త్ర-1 భారత సైన్యం చేతికి వచ్చింది. 480 నాగాస్త్రాలను సైన్యం ఆర్డర్ చేయగా వాటిలో 120 సైన్యం ఆయుధ డిపోకు చేరాయి. వైమానిక దాడుల కోసం ఈ నాగాస్త్ర-1 ఉపయోగిస్తారు. యుఏఈ ఆధారిత వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. ఏ శత్రు లక్ష్యాన్నైనా ఇది ఛేదించగలదు. జీపీఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర-1 2 మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. నాగాస్త్ర-1 4500 మీటర్ల ఎత్తు వరకు ఎగురగలదు. రాడార్లు గుర్తించకుండా దాడులు చేసే సామర్థ్యం దీని సొంతం. ఉదాహరణకు, ఎవరైనా శత్రు సైనికుల నేత ఒక నిర్దిష్ట ప్రదేశం వద్దకు వాహనంలో నిర్దిష్ట సమయానికి చేరుకునేలా ఉంటే నాగాస్త్ర అప్పటి వరకు గాల్లోనే ఉంటూ టార్గెట్ వచ్చిన వెంటనే దాడి చేయగలదు. ఆత్మాహుతి డ్రోన్గా కూడా ఇది పనిచేస్తుంది. 60 నిమిషాల పాటు ఇది ఎగరగలదు. మెన్ ఇన్ లూప్లో 15 కిలోమీటర్లు, ఆటోనామస్ మోడ్లో 30 కిలోమీటర్ల రేంజ్ దీనికి ఉంది. రాత్రి పగలు పనిచేసేలా నిఘా కెమెరాలు నాగాస్త్రకు ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే దీన్ని మెరుగ్గా రూపొందించారు. మధ్యలో నిలిపివేయడం, రికవర్, తిరిగి ఉపయోగించడం వంటి ఫీచర్లను నాగాస్త్ర కలిగి ఉంది. లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా లేదా మిషన్ను మధ్యలో రద్దు చేసినా నాగాస్త్రను తిరిగి వెనక్కి రప్పించవచ్చు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దీనికి పారాచ్యూట్ సదుపాయం కూడా ఉంది. దేశీయంగానే దీన్ని రూపొందించడం గమనార్హం.